Welcome to 24 Technologies. Our today's topic is AWS Cloud Front. మనకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే దాంట్లో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్. విచ్ వన్? క్లౌడ్ ఫ్రంట్ అని. ఈ క్లౌడ్ ఫ్రంట్ దేనికి యూజ్ చేస్తాము, ఎక్కడ మనకి యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సిడిఎన్? సిడిఎన్ అంటే ఏంటి అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిడిఎన్ మీద ఎక్కడ వచ్చిన సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన 1 or 2 క్వశ్చన్స్ పడ్డారు కూడా స్కోప్. ఎందుకు, వై దిస్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్? సిడిఎన్ అనేది, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము యాజ్ ఎ ఎండ్ యూజర్స్ కానీ క్లయింట్స్ వాట్ ఎవర్ మనం ఏమైనా కాల్ చేయొచ్చు. మనం ఎక్కడ నుండి సెర్చ్ చేస్తాం? వెబ్ బ్రౌజర్లో మనకు కావాల్సిన వెబ్సైట్ ఏదైతే ఉందో www.raghuveer.com 24tech.com, ఈ రకంగా మనము సెర్చ్ చేస్తూ ఉంటాం ఆల్ ఓవర్ ది వరల్డ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ లొకేషన్లోనే నా క్లయింట్స్ ఉన్నారు అంటే స్పెసిఫిక్గా రీజియన్ స్పెసిఫిక్ దానిలోనే మనం పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను లైక్ హైదరాబాద్లో ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను. నాది ఏది, నా డొమైన్ నేమ్ వచ్చేసి www.raghuveer.com. నేను హైదరాబాద్ నుండే సెర్చ్ చేస్తాను. నా యూజర్స్ యుఎస్ఏలో ఉన్నారు, ఇక్కడ నుండి సెర్చ్ చేయరా? ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇక్కడ నుండి సెర్చ్ చేయరా అంటే డొమైన్ నేమ్ అనేది సేమే ఉంటుంది, బట్ .com ఇక్కడ ఏదో ఒకటి మీరు రాసుకోండి విచ్. ఈ రకంగా అంటే నా యూజర్స్ గ్లోబల్లీ ఉన్నారు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. ఇవన్నీ దేనికి మ్యాప్ అయి ఉంటాయి? ఇవన్నీ ఇక్కడ నీకు సెర్చ్ చేసిన దేనికి మ్యాప్ అయి ఉంటుంది? నీ S3 బకెట్లో, నీ డేటాబేస్ లేకపోతే నీ వాల్యూమ్స్, నీ స్టోరేజ్ క్లాసెస్ ఏవైతే ఉంటే ఆ S3 బకెట్కు నీకు కనెక్ట్ అయి ఉంటుంది, రైట్? అంటే వీళ్ళందరూ ఎక్కడికి ఫస్ట్ వెబ్సైట్ని సెర్చ్ చేసినా కూడా అవన్నీ డైరెక్ట్గా నీ S3 బకెట్కు టచ్ కావాలి. నీ S3 బకెట్ అనేది ఎక్కడ ఉంది? ఇదేమన్నా రీజియన్ స్పెసిఫిక్గా కాదు కదా. లైక్ నేను దీన్ని హైదరాబాద్లో పెట్టుకుంటాను ఈ బకెట్ను, లేదంటే నార్త్ వర్జీనియాలో పెట్టుకుంటాను, లేకపోతే ఆస్ట్రేలియాలోనో, సింగపూర్లోనో, చైన్లోనో, కేప్ టౌన్లో పెట్టుకోవడానికి ఏం లేదు కదా. S3 బకెట్ మొత్తం అన్ని చోట్ల మీకు గ్లోబల్లీ వర్క్ అవుతుంది. దెన్ సార్ గ్లోబల్లీ వర్క్ అవుతుంది అంటే ఇన్ ద సెన్స్ ఈ S3 బకెట్ అంటే నేను ప్రతి ఒక్క దగ్గర పెట్టుకొని ఉంటాను. అలాంటి సమయంలో ఈ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో అన్ని చోట్ల మనం పెట్టుకొని ఉంటే స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పేసి. అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే, లైక్ మీ S3 బకెట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ రీజియన్లో క్రియేట్ అయింది అనుకోండి. S3 బకెట్ ఎక్కడ క్రియేట్ అయింది? నీ హైదరాబాద్ రీజియన్లో క్రియేట్ అయి ఉంది. బట్ నాకు ఇక్కడ నుండి ఎవరైనా సర్చ్ చేస్తున్నారు అంటే డైరెక్ట్గా రిక్వెస్ట్ ఇక్కడికి రాదు. అక్కడ నాకు ఏమొస్తుందంటే క్లౌడ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ అమెజాన్ వాడిది ఏ కాన్సెప్ట్ తో వచ్చినాడు? క్లౌడ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ తో వచ్చినాడు. ఆ క్లౌడ్ ఫ్రంట్ లో కనెక్ట్ అయ్యి అక్కడ నీకు ఎడ్జ్ లొకేషన్స్ ఉంటాయి. ఎడ్జ్ లొకేషన్స్ ప్రతి ఒక్క రీజియన్ లో నీకు ఎడ్జ్ లొకేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, మీరు కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి AWS ఎడ్జ్ లొకేషన్స్ అని చెప్పేసి, యూ విల్ గెట్ సంథింగ్. మనమే చూద్దాం అండి ఇక్కడ గూగుల్. Come on Google. AWS ఎడ్జ్ లొకేషన్స్ ఇన్ ఇండియా వచ్చింది. జస్ట్ ఊరికి ఎడ్జ్ లొకేషన్స్ అని చెప్పేసి ఎడ్జ్ లొకేషన్స్ ఏ గ్లోబల్లీ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ 100+ పాయింట్స్ ప్రజెన్స్ POPs లొకేటెడ్ ఇన్ మేజర్ సిటీస్. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పిక్చర్లో మీకు S3 అనేది ఒక దగ్గర ఉంది, రైట్ బకెట్. బట్ ఇక్కడ బ్లూ కలర్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఏవి? బ్లూ కలర్లో కనిపించేటివన్నీ ఇమేజెస్లో ఇంకా ఏమైనా మంచిగా వస్తుంది అనుకుంటాం. లెట్ మీ చెక్. ఎస్, గుడ్. క్లౌడ్ ఫ్రంట్ ఇక్కడ వచ్చింది వాడి. దిస్ వన్. ఇది ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? లైక్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. లైక్ బ్లూ అండ్ పర్పుల్ అండ్ ఇంకా ఏవో కనిపిస్తున్నాయి, రైట్? అంటే వాటిలో బ్లూ కలర్ ఏమవుతుంది అంటే మీకు ఎడ్జ్ లొకేషన్స్ అయితే. మీ S3 బకెట్ ఎక్కడో ఒక చోట ఉంది అనుకోండి. ఇక్కడ మీ S3 బకెట్ ఉంది, ఇక్కడ మీ S3 ఉంది. నా క్లయింట్స్ వచ్చేసి ఇక్కడ ఒకడు ఉన్నాడు,
ఉన్నప్పుడు నేను డైరెక్ట్‌గా దీనికి కనెక్ట్ అవ్వను. నాకు ఏది ఉందో ఈ ఎడ్జ్ లొకేషన్‌కి కనెక్ట్ అయితా. ఈ ఎడ్జ్ లొకేషన్‌కి కనెక్ట్ అయితా. వీడేం చేస్తాడంటే వీడు S3 బకెట్‌లోకి వెళ్లి తీసుకొని వస్తాడు. ఈ ఎడ్జ్ లొకేషన్‌లో ఏముంటుందంటే క్యాష్ ఉంటది. క్యాష్. అంటే ఫస్ట్ టైమ్ వీడు ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో ఆ సెర్చ్ చేసింది ఇక్కడ ఫస్ట్ లేకపోతే ఏమైతదంటే S3 బకెట్‌కి వెళ్లి వాడి దగ్గర నుండి మళ్ళీ తీసుకొనొచ్చి నా క్లయింట్‌కి ఇస్తది. తర్వాత నెక్స్ట్ ఇదే లొకేషన్‌లో ఇంకొక పర్సన్ ఉన్నాడు. సేమ్ అదే సెర్చ్ చేసినా అంటే మళ్ళీ అది ఇక్కడికెళ్ళదు. మళ్ళీ అది ఇక్కడికి వెళ్ళదు. ఎక్కడికి? హియర్. ఎందుకు? ఆల్రెడీ క్యాష్ అయ్యి ఉంది. ఆ డేటా ఏదైతే ఉందో వాడు ఎడ్జ్ లొకేషన్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు కాబట్టి డైరెక్ట్‌గా నాకు రావడానికి స్కోప్ ఉంటుంది. సార్ దెన్ ఇక్కడ యూఎస్ఏలో ఒకడున్నాడు గదా! మరి వీడి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎడ్జ్ లొకేషన్ గురించి మాట్లాడుతున్నారు. వీడు కూడా ఈ ఎడ్జ్ లొకేషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడికొస్తాడా అంటే నో. వీడికి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ ఎడ్జ్ అంటే ఎవరైనా మనకు సెర్చ్ చేసేటప్పుడు నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ ఏదైతే ఉందో దానికి పాయింట్ అయ్యి అక్కడి నుండి నీ S3 బకెట్‌కి కనెక్ట్ అయితాడు. మళ్ళీ ఎవరైనా కొత్తగా సేమ్ ఎడ్జ్ లొకేషన్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తారనుకోండి ఆల్రెడీ క్యాష్ అయ్యి ఉంది అది. ఎక్కడ? ఇక్కడ ఆల్రెడీ క్యాష్ అయ్యి ఉంది. మళ్ళీ రాదు ఇక్కడికి. ఫస్ట్ టైమ్ వస్తుంది అండ్ సెకండ్ టైమ్ నుండి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. లైక్ నేను ఇప్పుడు ఒకటి గూగుల్‌లో సెర్చ్ చేద్దాం అనుకున్నాను. ఇదే చూద్దాం. ఇక్కడే మీకు ఒక చిన్న క్లారిటీ వస్తది. లెట్ మీ క్లోజ్ దిస్ వన్. నో. ఓకే. ఇక్కడ చూద్దాం. లైక్ టుడేస్ గోల్డ్ రేట్ అని చెప్పేసి ఉంది. ఇది ఎక్కడ సేవ్ అయ్యి ఉంది? నా క్యాష్‌లో సేవ్ అయ్యి ఉంది. నా క్యాష్‌లో సేవ్ అయింది. ఇది నేను సెలెక్ట్ చేసిన వెంటనే ఆ గోల్డ్ రేట్‌కి సంబంధించింది ఎక్కడికో వెళ్లి తీసుకొని రాదు. నా క్యాష్‌లో ఆల్రెడీ నేను సెర్చ్ చేస్తున్నాను. నా క్యాష్‌లో సేవ్ చేసుకొని పెట్టుకుంది. బాబు వీడు ఎవడో రెగ్యులర్‌గా ఇది సెర్చ్ చేస్తున్నాడు. దట్ ఈస్ వై ఐ నీడ్ టు సేవ్ దిస్ కంటెంట్ ఇన్ మై క్యాష్. ఆ రకంగా. లైక్ మనకు మొబైల్‌లో కూడా రీడ్ మెమరీ అండ్ రీడ్ యాక్సెస్ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పేసి ఉంటది కదా! అది కూడా మనం అనుకోవచ్చు రెగ్యులర్‌గా సెర్చ్ చేసి. మళ్ళీ మనము మన కంటెంట్‌లోకి వెళ్దాం. దిస్ వన్. ఈ రకంగా నాకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి పాయింట్స్ అని చెప్పేసి అంటే గ్లోబల్లీ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్. లైక్ మనం ఇప్పుడు చూసినప్పుడే 400 అరౌండ్ 400 ఎడ్జ్ లొకేషన్ అండ్ హండ్రెడ్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పేసి అన్నాడు. ఓకే. వాటిని బేస్ చేసుకొని. సార్ మనము మరి ఇక్కడ నాకు వెబ్‌సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు క్లయింట్స్ ఎక్కడ పడితే అక్కడ నుండి వస్తున్నారు. వెబ్‌సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేమన్నా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందా అమెజాన్ అని చెప్పేసి అంటే యెస్. దాన్ని ఏమంటామంటే డీడాస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మనము కాల్ చేయొచ్చు. ఎందుకు డీడాస్ ప్రొటెక్షన్? ఈ డీడాస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఈ డీడాస్ ప్రొటెక్షన్‌లో నీకు మెయిన్‌గా కాన్సంట్రేట్ చేసేది వేటి పైన ఉంటుంది అంటే ఇది ఒక షీల్డ్ తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. లైక్ మనం ఏదైనా ప్రొటెక్షన్ అంటే మీరు ఇప్పుడు ఏ ల్యాప్‌టాప్‌లో అయితే ఇన్ కేస్ ల్యాప్‌టాప్‌లో వింటున్నారంటే ల్యాప్‌టాప్‌లో ఈ టైప్ ఆఫ్ సింబల్ ఈ టైప్ ఆఫ్ సింబల్ ఇదేది ప్రొటెక్షన్. లవ్ సింబల్ కాదా నాయనా ఇది ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ మీ ల్యాప్‌టాప్‌లో అంటే థ్రెడ్స్ నుండి ఏది సాఫ్ట్‌వేర్‌వి అటాక్స్ కాకుండా ఉండడానికి విచ్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ డీడాస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాము. ఇదొక షీల్డ్ తోటి ఇంటిగ్రేట్ మనం చేసి పెట్టుకుంటాము. అది కాకుండా అడిషనల్‌గా మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే AWS వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్. ఇదైనా మనము యూజ్ చేయొచ్చు ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ వన్ షీల్డ్. ఆ రకంగా అయినా కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నాకు తెలిసి కొద్దిగా ఒక చిన్న ఐడియా వచ్చింటది ఫిగర్ చూపించిన తర్వాత. కావాలంటే మళ్ళీ నేను ఇక్కడ సేమ్ ఫిగర్ ఒకసారి వేస్తాను. అవసరం లేదులెండి. ఆల్రెడీ గూగుల్‌లో వేసిన ఫిగర్ కంటే మనమేం అంతకంటే ఎక్కువ ఏం మంచిగా వేయలేం గానీ రైట్. తర్వాత క్లౌడ్ ఫ్రంట్ ఆరిజిన్స్. ఇక్కడ నాకు 3 టైప్ ఆఫ్ ఆరిజిన్స్ ఉంటాయి. S3 బకెట్ అండ్ VPC ఆరిజిన్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో VCP ఆరిజిన్ అండ్ కస్టమ్ ఆరిజిన్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఆరిజిన్స్ ఉంటాయి. ఏది ఏ రకంగా నాకు యూజ్ అవుతుంది అంటే నువ్వు ఫస్ట్ S3 బకెట్ ఆరిజిన్ తీసుకుందాం. S3 బకెట్ ఆరిజిన్ నీకు S3 బకెట్ అయితే ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్స్ అండ్ క్యాషింగ్ దెమ్ అట్ ఎడ్జ్ లొకేషన్. ఓకే. నీ ఎడ్జ్ లొకేషన్‌లో ఈ ఫైల్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, క్యాచ్ చేయడానికి S3 బకెట్‌ని ఆరిజిన్‌గా నేను యూజ్ చేసుకుంటాను. అండ్ నువ్వు అప్‌లోడ్ చేసేటప్పుడు కూడా ఫైల్స్ ఎక్కడి నుండి త్రూ క్లౌడ్ ఫ్రంట్ నుండి నువ్వు అప్‌లోడ్ చేస్తావు ఫైల్స్. అండ్ దీన్ని మెయిన్ ఇంకోటి ఏది అంటే యాక్సెస్ బిట్వీన్
క్లౌడ్ ఫ్రంట్ అండ్ అమెజాన్ S3 యాక్సిస్ బిట్వీన్ క్లౌడ్ ఫ్రంట్ అండ్ అమెజాన్ S3 ఈ రెండింటి మధ్య నేను ఏం యూజ్ చేస్తానంటే ఓఏసి అని చెప్పేసి యూజ్ చేస్తాను ప్రొటెక్షన్ కోసం సెక్యూర్గా. ఓఏసి అంటే ఏంటి? ఆర్జిన్ యాక్సిస్ కంట్రోల్, ఇది యూజ్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏది? సెకండ్ వన్ నాకు వేర్ ఇట్ ఈస్ సెకండ్ వన్ వచ్చేసి నాకు VPC ఆర్జిన్. ఈ VPC ఆర్జిన్ ఏది అంటే నీ ప్రైవేట్ సబ్నెట్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైవేట్ సబ్నెట్స్ లో VPC ఆర్జిన్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకా మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే లైక్ లోడ్ బ్యాలెన్సర్స్, ప్రైవేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, లేకపోతే నువ్వు డైరెక్ట్ గా ఇన్స్టెన్స్ కి నువ్వు మ్యాప్ చేయాలి అనుకున్నా కూడా మనము ఈ VPC ఆర్జిన్ లో మనం చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ ఆర్జిన్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది వెబ్సైట్ సంబంధించింది. నీ URL ఏదైతే ఉందో నువ్వు బ్రౌజర్ లో HTTP యూజ్ చేస్తున్నావా, HTTPS యూజ్ చేస్తున్నావా, దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్జిన్స్ క్లౌడ్ ఫ్రంట్ ఆర్జిన్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకా మనం దీన్ని ఒక ఫిగర్ లో తీసుకున్నాము అంటే ఒక ఫిగర్ లాగా తీసుకున్నాము అంటే లైక్ నాకు క్లౌడ్ ఫ్రంట్ ఎడ్జ్ లొకేషన్ ఏ రకంగా ఉంటుంది? ఎక్కడ ఒక చోట ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదేది నా ఎడ్జ్ లొకేషన్. దిస్ ఈజ్ మై ఎడ్జ్ లొకేషన్. అంటే నాకు ఇక్కడ క్లయింట్ కానీ లేకపోతే నా యూజర్ కానీ, నా క్లయింట్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మీరు అనుకోండి, ఈజ్ క్లయింట్. ఇక్కడ నాకు ఇంకోటి ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ మై ఆరిజిన్. ఇక్కడ నువ్వు బకెట్ S3 బకెట్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే HTTP సర్వర్స్, ఈ రెండింటిలో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. నీకు రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఎక్కడ నుండి వస్తుంది? లైక్ క్లయింట్ ఆర్ నీ ఎడ్జ్ లొకేషన్. ఈ ఎడ్జ్ లోకి వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ అనేది ఏ రకంగా ఫార్వర్డ్ అవుతుంది? ఈ రకంగా. నీ ఆర్జిన్ ఇది కదా, లైక్ S3 పెట్టుకుంటే S3, లేదా అంటే HTTP పెట్టుకుంటే HTTP. మరి వీడు ఎవడు అని చెప్పేసి అంటే వీడి ఏజెంట్, వీడు నీ ఏజెంట్. ఇక్కడ నుండి నీకు రిక్వెస్ట్ ఈ రకంగా క్లయింట్, అండ్ ఇక్కడ నుండి నీ ఎడ్జ్ లొకేషన్కి వచ్చి నీ ఎడ్జ్ లొకేషన్ నుండి ఎక్కడికి వెళ్తుంది? నీ S3 బకెట్ ఎక్కడ ఉంటే నీ S3 బకెట్ కానీ, లేకపోతే నీ HTTP ఏదైనా ఉంది, HTTP సర్వర్స్ ఏమైనా ఉన్నాయి, వెబ్ సర్వర్స్ అన్నా కూడా అక్కడికైనా కూడా రిక్వెస్ట్ మనకు వెళ్తుంది. ఇదేది ఇప్పుడు మనం మాట్లాడిందంతా క్లౌడ్ ఫ్రంట్. దీనికి సంబంధించిన ల్యాబ్ ప్రాక్టికల్స్ మనము నెక్స్ట్ సెషన్ లో కూడా చూద్దాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ ఏవైనా ఉంటే సింపుల్ గా స్కిప్ చేసేయండి. దానిపైన ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఏదన్నా టాపిక్ ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, అది ఇంపార్టెంట్ అయినప్పటికీ మీకు ఇంట్రెస్ట్ లేదంటే అక్కడ స్ట్రక్ కావాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా మీరు నెక్స్ట్ టాపిక్ మూవ్ అయిపోండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేశారు అంటే ల్యాబ్ లో ఎక్కువ ఫోకస్ చేశారంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. థియరిటికల్ గా ఎప్పుడైనా 30% ఉంటుంది. మీరు ఎప్పుడైనా ల్యాబే 70% ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.